గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సాపా. మేము ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చాము. ఇక్కడైతే మా హోటల్ నుంచి ఒక 30 minutes గ్రాబ్ ఉండే, కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి గ్రాబ్ ఉండదంట. ఇక్కడ గ్రాబ్ ఇక్కడ డ్రాప్ చేశాడు. సో మేము ఇంకా గ్రాబ్ ఎవరైతే తీసుకొచ్చారో అతనికే లేకేనా వి థాట్ we asked him to wait for 2 hours and then we'll go back in the same grab. ఇదైతే ఇలా ఉంది కొండలతోటి ఇట్లతోటి. ఇట్ లుక్స్ హ్యూజ్. ఇదే టికెట్ ఆఫీస్. మేము క్లూక్లో అయితే టికెట్స్ తీసుకున్నాం. $100 అయింది నలుగురికి. అదర్వైజ్ 500 వియత్నాం డాంగ్స్ అనమాట ఒక్కరికి. సో ఆన్లైన్లోనే కొంచెం చీప్ ఉండే. ఇక్కడైతే చాలా కోల్డ్గానే ఉంది. అది టుడే ఈస్ గోయింగ్ టు బీ అ బిజీ డే. సో ఇంకా 2 places చూడాలి మేము ఇది కాకుండా. సో విల్ బీ లైక్ బిజీ అండ్ టైరింగ్ టుడే 31st ఈరోజు. అసలే దేంటో షాపింగ్లా ఉంది ఇదంతా. కాకింగ్ రాంగ్ మే అంట, కావే అని. మళ్ళీ అక్కడి నుంచి ఆ టికెట్స్ దగ్గర నుంచి ఒక చిన్న వ్యాన్ అయితే ఎక్కించాడు, పైకి తీసుకొచ్చాడు. సో ఇక్కడ టికెట్ స్కాన్ చేసి కియా మా చిన్నపిల్లడికి అయితే పాపం తిప్పేస్తుందంట మా చిన్నోడికి. సో లెట్స్ సీ హౌ దిస్ డే గోస్. ఇక్కడ మళ్ళీ ఒక ఎలివేటర్ అనమాట. ఇంజనీరింగ్ మార్వెల్ అంటారు కదా, అది ఎంత పెద్ద లిఫ్ట్ ఉండేదో తెలుసా. ఆ కింద నుంచి ఆ పై వరకు ఉండే అలాగా. అండ్ ఇది గ్లాస్ బ్రిడ్జ్. ఐ హోప్ ఇట్ ఈస్ స్ట్రాంగర్. అమ్మో, మా చిన్నగాడు ఏదో పోజ్లో ఫోటో తీసుకుంటున్నాడు. Sit properly like that. Yeah, like that. This is how it is looking on top of the world. గ్లాస్ క్లియర్గా లేదు. బుర్జ్ ఖలీఫాలోని గ్లాస్ ఉంటుంది, పిచ్చ పాకైపోతుంది ఆ గ్లాస్ మీద నడిస్తే. లైక్ క్లియర్ గ్లాస్గా ఉంటుంది. ఇది నార్మల్ షూస్తో నడిచేయడం వలన స్క్రాచ్ అయిపోయింది. అంత కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనిపించట్లేదు. లైక్ లుక్ ఇలా ఉండే ఇది. ఇలా ఉంది ఇది. అంత లైక్ ఇది లేదు, కానీ చాలా స్ట్రాంగ్ విండ్ ఉంది. నా కెమెరాని ఇట్స్ పుషింగ్, నా హ్యాండ్ని పుష్ చేసేస్తుంది. ఇట్స్ హౌ ఇట్ ఈస్ ఆన్ ద గ్లాస్ బ్రిడ్జ్. వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ. బట్ నాకు ఏం నచ్చిందంటే ఏదైతే లైక్ లిఫ్ట్ ఉందో అది ఎంత పెద్ద లిఫ్ట్ అంటే చాలా పెద్ద లిఫ్ట్ అది. ఇంకా ముందుకుంది గ్లాస్ బ్రిడ్జ్. విల్ గో దేర్ అండ్ సీ. పిచ్చ విండ్ అయితే ఉంది, చాలా విండ్. సీ వాట్ ఐఎమ్ వాకింగ్ హియర్. సో కోల్డ్, చాలా కోల్డ్ అయితే ఉంది. That's the view here. This is what I'm walking on.
Are you scary, Sunil? Yep, look at the swing games. Slingshot ఉంది ఇక్కడ పైన ఏదో. Look at Let me show. Arish, you want to do that? Huh? మెట్లయితే ఎక్కుతాను ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్కి. అంత ఎక్కువ జనం అయితే లేరు, మేబీ బికాస్ ఆఫ్ 31st. That's how it is. Yeah. Let me go into this cafe for a second to breathe. పిచ్చిగా విండ్ అయితే ఉంది బయట. అమ్మ, ఇక్కడ కేఫే అంటే లోపలికి వచ్చాను ఒక సెకండ్కి. వేర్ టాప్ ఆఫ్ ద మౌంటైన్. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చేశారు. పిచ్చ విండే ఉంది ఇక్కడ. ఇట్స్ రియల్లీ కోల్డ్ and windy. That's how it is here. విండికి దెబ్బకి ఎవరు రాలేనట్టుంది ఈ కోల్డ్కి. But top, it's not that windy. Yeah, I think somehow that the structure from under the structure it has windy. The structure is stopping. ఇలా ఉంది పక్కన మౌంటైన్స్ ఇవి. Coming to the frame, guys. Hi. How are you? Do you think this glass is strong enough? Yeah, look down. How strong it is. I was scary. I was so scared in Burj Khalifa glass, but somehow I'm not scared here. They're doing. దేంటి టప టప కొట్టేస్తున్నాడు గ్లాస్ పగిలిపోదా. ఇంకా దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ కాకిన్ రాంగ్ మే point. Yeah, 2,333 meters. So it's lower than the Fancy Pan Summit. Fancy Pan Summit is that one. నా ఫ్యాన్సీ పెన్ సమెత్కి వెళ్ళాం కదా, అది కొండల్లో ఎక్కడ ఉంది. ఈ కొండలు భలే ఉన్నాయి క్యూట్గా. Arish, you can do this cycling as well if you want. No? You don't want to? We didn't get the bag ticket, sadly. If you want, we can get it. ఆ పైన గ్లాస్ బ్రిడ్జ్ నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడ మొక్కజొన్న బొత్తులు ఇది కార్న్ కాలుస్తుంటే బయింగ్ 15,000 అంటే లెస్ దెన్ $1. చల్లగా ఉంది, అట్లీస్ట్ అది పట్టుకుంటే వేడిగా ఉంటుందని. అదైతే చాలా విండీగా అది ఉంది. నాకు ఓకే అనిపించింది. అది పెద్దగా మెయింటైన్ చేయట్లేదు, మొత్తం గ్లాస్ అంతా స్క్రాచ్ అయిపోయింది. ఏమీ చేయడానికి లేకపోతే దట్ ఈస్ ఓకే, కానీ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు డూ ఇట్, డోంట్ గో దేర్. అంటే నేను ఆ గ్లాస్ బ్రిడ్జెస్ వేరే ప్లేసెస్లో చూసేసాను, సో నాకు అంత పెద్ద విచిత్రంగా అనిపించలేదు. ఇక్కడ చాపాలో మోనా అనే చిన్న థీమ్ పార్క్ కాదు, అదేంటంటారు, ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కైండ్ ఆఫ్ ప్లేస్ అనమాట. అది ఇక్కడ ఎలా ఉంది. వెనకతల వ్యూ అయితే చాలా బాగుంది, కానీ అక్కడ సన్ ఉండడం వలన ఇక్కడ వెనకతల ఫొటోస్ అంతా డార్క్గా వస్తున్నాయి. సి హౌ ఐమ్ లుకింగ్ డార్క్ అలాగా. సో ఇటువైపు ఉంటే ఫొటోస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ పిల్లలు స్వింగ్ చేస్తున్నారు. This is how it's all looking
పైకి వెళ్ళాక చూపిస్తాను ఇంకా. హాయ్ చిన్ని, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఈ టికెట్స్తో పాటు వీళ్ళకి ఒక డ్రింక్ వచ్చిందనమాట, ఫ్రీ డ్రింక్. దానికోసం వాళ్ళ అన్నేమో వాళ్ళ తమ్ముడు కోసం తీసుకురావడానికి వెళ్ళాడు, వీడేమో ఈ ట్రీ హౌస్లో కూర్చొని ఉన్నాడు. ఇది ట్రీ హౌస్. ఇది బేసికలీ అదిగో అవన్నీ అక్కడ మోనా ఉంటుంది కదా, మోనా మూవీలోని ఒక గాడెస్ ఉంటుంది కదా, నేచర్ గాడెస్ అలాగా. అండ్ అక్కడ ఏదో సమ్ కైండ్ ఆఫ్ పియానోది, అండ్ అక్కడ బాలీ గేట్స్ కైండ్ ఆఫ్ అవన్నీ ఉన్నాయి. ఇది ఆ పైన అక్కడెక్కడో ఆ పైన ఎక్కడెక్కడో మా హోటల్ ఉంది. యాక్చువల్లీ ఈ వ్యూ అంతా కనిపిస్తుండే హోటల్ దగ్గర నుంచి. అండ్ మేము నిన్న వెళ్ళిన కేబుల్ కారు, అలా కేబుల్ కారు ఆ పైన కొండపైకి వెళ్ళాం. అది ఈరోజు వెదర్ అయితే బాగుంది, వామ్గా ఉంది, అసలు జాకెట్స్ అవసరం లేదు. ఇక్కడ ఆ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర కాదు, గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర పిచ్చ కోల్డ్గా ఉండే. దిస్ ఈస్ ద వ్యూ అరౌండ్ మీ. అది ఇది కైండ్ ఆఫ్ ఓకే. నేను ఇది ఫిలిప్పీన్స్లో ప్లేస్ ఉంటుంది, అది మర్చిపోయాను. అది కూడా ఒక 3 hours జర్నీ. అబ్బా, అదొక హ్యాండ్ కోసం వెళ్ళాము, అది వేస్ట్ అనిపించింది. ఆ ఫొటోస్ కోసం వాటి కోసం అంత దూరం వెళ్ళడం. ఓకే, అరే తాగి చీర్స్ చెప్పర్రా. ఓకే, సినిమాటిక్ షాట్ ఇద్దామని అనేసి వీళ్ళకి చీర్స్ చెప్పమని అంటే వీళ్ళు తాగేస్తున్నాడు చిన్నోడు కంగారు. మేము ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాము. ఇది ఏంటో తెలుసా, చికెన్ థై మష్రూమ్స్ అంట. చికెన్ థై మష్రూమ్స్ అని అంటే అరే మనం ఏమనుకున్నారా? We thought it like was chicken with mushrooms. చికెన్ థై అండ్ మష్రూమ్స్. బట్ వీటిల్ని But it did come, right? Chicken. నో, వి ఆర్డర్ చికెన్ సపరేట్లీ. చికెన్ వింగ్స్ సపరేట్గా ఆర్డర్ చేసాం కదా, ఇవి చికెన్ థై మష్రూమ్స్ అంటారంట దీంట్లో. అది అండ్ ఒకటి కైండ్ ఆఫ్ బ్యాంబూ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. నిన్న వచ్చాము యాక్చువల్లీ ఇక్కడికి వితౌట్ కిడ్స్, కానీ నో పుట్ ఇట్ ఆన్ ద సైడ్. 40 minutes పడుతుంది అని అంటే వెళ్ళిపోయాము. మా వాడు హడావిడి వంటంతా ఈడే చేసేసి మాకు పట్టేస్తున్నాడు. ఇటు షెఫ్ అయిపోతాడేమో. వంట అంటే ఇటు చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. చిన్ని, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? Explain what? What are you doing? There's something in this banana. I think it's rice. Yeah, it's okay. Yeah. And that's a chicken inside this bamboo. Chini is cooking for us. అబ్బాయి అది ఓపెన్ చేస్తాడంట. సో అందులో ఏదో ఉంది, అది బ్యాంబూ మీద పెట్టి చేస్తారు. అందులో చికెన్ అందులో పెట్టి గ్రిల్ చేశారు బేసికలీ. That's how it is looking. Cook the chicken Yeah. so we could grill it. అరే టిష్యూ బాక్స్ తీయు. This అరే టిష్యూ బాక్స్ తీరా అరుష్. అందులో ఏదో సూప్ ఉంది. వెజిటేబుల్స్ ఉన్నాయి. వీళ్ళ బ్యాంబూలో బిర్యానీ వండియచ్చు హ్యాపీగా. వాట్ ఈస్ దిస్ వన్? అది రైస్ అనుకుంటా.
Can you flip some? Colored rice. ఇక్కడ 5 కలర్డ్ రైస్ అని అన్నది చాలా ఫేమస్. థ్యాంక్ యూ. అండ్ ఇది బాక్ చాయ్ అని అన్నది ఒకటి ఉంటుంది, అవి ఇచ్చారు గ్రిల్. సో దట్స్ అవర్ ఫుడ్. చిని, ఆర్ యూ ఎక్సైటెడ్? Chidi, don't go closer. You will also get grilled. We can't eat you. Wow. Okay, get the bowls and start eating. Vietnamese egg coffee అని ఫేమస్ అనమాట. ఇదే మేము చాలా రోజుల నుంచి ట్రై చేద్దామని అనుకుంటుండే. అది కోకోనట్ కాఫీ అనమాట. సో మేము ఎగ్ కాఫీ, కోకోనట్ కాఫీ ట్రై చేస్తున్నాం కదా. Yeah. Arish is upset because my coffee has smile and tree some design and he didn't have it. Yeah. It looks Except plain. these like crumb thingies. ఏది చూపి. ఆ క్రమ్స్ తప్ప ఏమీ లేవంటే వీడికి. సరే నా తాగు నువ్వు. నాకు ఇది డిజైన్ ఏదో ఆర్ట్ లాగా వేసాడు. లైక్ హీ హ్యాస్ దిస్ ఆర్ట్ ఆన్ ఇట్. వీళ్ళు కేక్ పురుగుల్లాగా కేక్స్ తింటూనే ఉన్నారు వీళ్ళు. Hey, I'm not the egg. ఇది తీసుకోరా, ఇది తాగు. ఇది ఏంటంటే ఈ ఫోమ్ అంతా ఎగ్ వైట్ అనమాట. కిందన కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది Try the అండ్ ఎగ్ వైట్ pure. తోటి కాఫీ ఇలా చేస్తారు. మహర్షి గడు ఉరకనే ట్రై చేయడానికి తీసుకున్నాడు. దీని అంతటిని మిక్స్ చేసేసాం మేము. ఊరకనే డిన్నర్ చేయడానికి అని బయటకు వచ్చాము. 10 o'clock 10:30 అయ్యింది. బట్ ఇదంతా క్రౌడ్ అనమాట. ఇక్కడ ఏదో 10 o'clock ఏదో బుడ్డి ఫైర్ వర్క్స్ చేస్తున్నారు. ఈ సాపా లిటిల్ టౌన్ వైబ్లా ఉంది, అది బాగుంది. బట్ 12 o'clock ఫైర్ వర్క్స్ ఉంటాయంట. మేము జనరలీ ఆ ఫైర్ వర్క్స్కి ఎప్పుడు ఉండం, వెళ్ళిపోతాం. పెద్ద అంతవరకు వెయిట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. బట్ క్యాన్బెరాలో ఏమవుతుందంటే జనరలీ ఆస్ట్రేలియాలోని 9:30కి పిల్లల కోసం అని ఫైర్ వర్క్స్ చేస్తారు. వాళ్ళు 9:30కి పిల్లలు ఫైర్ వర్క్స్ చూసేసి వెళ్ళిపోతారనమాట. పేరెంట్స్ జనరల్గా 12 వరకు ఉండలేక. బట్ చాలా కంట్రీస్లో అలా ఉండదు. మేమైతే వెళ్ళిపోతున్నాం. రేపు మార్నింగ్ ట్రైన్లో హెనాయ్ వెళ్తున్నాం అక్కడికి. సో ఇది ఇలాగా ఉంది. మొత్తం జనాలందరూ బయటకు వచ్చారు. ఇంతమంది క్రౌడ్ చూస్తే నాకు కంగారు వచ్చేస్తుంది. ఫస్ట్ రూమ్కి వెళ్ళిపోతే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. టూ మెనీ పీపుల్. అంటే సిడ్నీ ఫైర్ వర్క్స్తో కంపేర్ చేస్తే కాదులే, బట్ ఈ టౌన్కి ఇదైతే ఎంతమంది చాలా ఎక్కువ. నిన్న నేను చూశాను కదా ఒక పిల్లోడిని, వాడేయుడు ఒక చిన్నపిల్లోడిని ఎత్తుకొని బెగ్గర్ కాదు, లైక్ చిన్న చిన్న సామాన్లు అమ్ముతుండే కదా, వాడే వీడు. అదిగా వాళ్ళ చిన్న బాబు అక్కడ ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ అనుకుంటా. వాడు మళ్ళీ కనిపించాడు నాకు. నిన్ను షూట్ చేస్తుంటే నన్ను కోపం వస్తుందండి నాకు. ఇక్కడ నేను చూసింది ఏంటంటే చిన్నపిల్లలు కైండ్ ఆఫ్ స్ట్రీట్ వెండర్గా చిన్న చిన్న పర్సులు అలాంటివి అమ్ముతున్నారు. ప్రతి ఒక్క ఆ పిల్లలు చాలా చిన్నోళ్ళు, మేబీ లైక్ 6 years ఎంత ఉంటుందేమో, 8 years మ్యాక్సిమం 8 years. వాళ్ళు చిన్న పిల్లల్ని ఎత్తుకొని అమ్ముతున్నారంటే అది కైండ్ ఆఫ్ ఎమోషనల్, టూరిస్ట్కి పాపం అనిపించేలాగా, పాపం అనిపించి కొంటారు కదా, అదొక ఎమోషనల్ కైండ్ ఆఫ్ స్కామ్ అనమాట అది. అదొకటి. లైక్ బెగ్గర్స్ అయితే లేరు ఇక్కడ, ఎక్కడ బెగ్గర్స్ అయితే కనిపించలేదు. బట్ ఇదొక్కటే నేను
ఇక్కడ చూసాను కానీ అది కూడా ఎక్కువ మంది ఏం లేరు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు టు బీ హానెస్ట్. అది వి కేమ్ బ్యాక్ టు దిస్ ప్లేస్ అగైన్. ఇలా ఉంది. ఈ సాపా ఏంటో తెలుసా, ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు చైనా బార్డరు. ఇక్కడ జనాలందరూ ఇక్కడ నేటివ్ సాపాలో ఉండేవాళ్ళు ఎలా ఉన్నారంటే కొంచెం వియత్నామీస్ అండ్ చైనీస్ క్రాస్లా ఉన్నారు. అటు వియత్నామీస్లా లేరు, అటు చైనీస్లా లేరు. కాకపోతే టిబెట్ వాళ్ళు ఉంటారు కదా, అండ్ కొంచెం చైనీస్ కళ్ళు అలాగా లైక్ కొంచెం క్రాస్ బ్రీడ్లా అయితే ఉన్నారు ఇక్కడ సాపాలో. మేబీ బికాస్ ఆఫ్ ద బార్డర్ అనుకుంటా. ఎనీవేస్ మా వాళ్ళకి దిస్ ఈస్ ద ఫేవరెట్ ప్లేస్. లెట్ మీ రికార్డ్ అట్లీస్ట్ ఫర్ దెమ్ సో దట్ దే కెన్ వాచ్ ఇట్ అగైన్. ఇంకా మా వాళ్ళు నడుస్తున్నారు ముందుకి. అందరూ ఫైర్ వర్క్స్కి వెళ్తుంటే ఇక చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరీ వెళ్ళిపోతున్నారు. అందరూ చిన్న పిల్లల్ని వాళ్ళని వీళ్ళని వేసుకొని వెళ్ళిపోతున్నారు. దిస్ ఈజ్ ద ప్లేస్ బిహైండ్ మీ. ఈరోజు అయితే అంత కోల్డ్గా లేదు, అంత కోల్డ్గా అయితే లేదు. దిస్ ఈజ్ గుడ్ హియర్. Guys, come to the camera and say bye to Sapa. Challi. Hey, come here. ఇడు కనిపించేదంతా కొనమని చెప్తాడు ఈడు లేకపోతే అలుగుతాడు. Guys, you liked Sapa? Yes, we had a good time in Sapa. Okay, are you going to miss Sapa? Yes. It's cold here though. Yeah, we like the cold from the hot. Okay, We but started from the hot, we went to the rain, then we ended up in the cold. but today is not too cold though. Even though we are wearing the, It was kind of hot. it's hot in the afternoon. But yesterday was cold. The day before yesterday was cold. Today it's not cold for some reason. Even though we are wearing jackets and beanies just in case. But yeah. Today is nice weather. ఇది మా అక్కడ చూడు, అది ఏదో లైక్ kind of something is there. Yeah. ఎంత కోల్డ్గా ఉండేటికి ఐస్ క్రీమ్ కావాలంట డాంకీ గడికి. నా గొంతు అయితే పోయింది, రికవర్ అవ్వట్లేదు నా కోల్డ్ నుంచి. నేను లిటరల్లీ రోడ్డు మీద నడుస్తున్నాను. లోకలైట్ అయిపోయారు. అరే జాగ్రత్త. మా హోటల్ సెంటర్గా ఉంది యాక్చువల్లీ. ఈ ప్లేస్కి వాకబుల్ డిస్టెన్స్. మేము టింగ్ అని వెళ్ళిపోయి టింగ్ అని వచ్చేస్తున్నాం హోటల్కి వెళ్ళి ఇక్కడికి ఈ సెంటర్ దగ్గరికి. అది దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ Sapa.